అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. మై సబ్జెక్ట్ ఈస్ కామర్స్. తెలంగాణ రాష్ట్రంలోనైతే రేపటి నుంచి టుమారో అంటే 28 ఫిబ్రవరి 2024 రోజు నుంచి అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఇప్పటి వరకు అయితే విద్యార్థులందరూ అయితే బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి సో ఎగ్జామినేషన్ హాల్కి ఎప్పుడు పోవాలి, సో మనము భయం లేకుండా బాధ్యతగా ఏ విధంగా ఎగ్జామ్ రాయాలో ఈ వీడియోలను అయితే మీకు చిన్న చిన్న టిప్స్ అయితే మీకు అందించబోతున్నాను. సో విద్యార్థులారా, మీరు రేపు 28వ తారీఖు నాడు ఉదయము 9 గంటలకు ఎగ్జామ్, 9 గంటల నుంచి 12 గంటల వరకు. సో ఇప్పటి వరకు అయితే మీ సబ్జెక్టులలో మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ మోడల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఫస్ట్ క్వశ్చన్సే ప్రిపేర్ అయి ఉండాలి. క్వశ్చన్స్ ఏ సెక్షన్ లో ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు, ఎన్ని రాయాలి, సెక్షన్ బిలో ఎన్ని ప్రశ్నలు ఇస్తాడు, ఎన్ని రాయాలి, ఇట్లా ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, సిఈసి హెచ్ఈసి వాళ్ళు కావచ్చు, ఇంకా వొకేషనల్ కోర్సులు కావచ్చు. సో ప్రతి సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపరే మీకు వచ్చి ఉండాలి, బైహార్ట్ చేయాలి. ప్రశ్నే రావాలి మనకు, ఫస్ట్ ప్రశ్నే రావాలి, ప్రశ్నే అర్థం కావాలి. అప్పుడే మనము ఎగ్జామ్లోనైతే ఈజీగా ఆన్సర్స్ అయితే మనము రాయగలుగుతాం. అయితే మీరు రేపు 28వ తారీఖు నాడు ఎగ్జామ్ కాబట్టి ఈ రోజే మీ యొక్క సెంటర్కి అయితే వెళ్ళి రండి. మీది ఎక్కడ ఏ సెంటర్లో పడ్డదో ఆ కాలేజీ యొక్క బిల్డింగ్ చూసి అక్కడ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉన్నదో మీరైతే ఈరోజు చూసి రండి. ఒక రోజు అయితే ముందే చూసి ఉండాలి. మరియు రేపు ఉదయం మీరు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఉదయాన్నే మీరైతే బయలుదేరండి. దాదాపు 9 గంటలకు ఎగ్జామ్ ఉన్నదంటే 8 గంటల వరకు మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండండి. 8 గంటల వరకు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉంటే 8:15 నిమిషాలకు మీకు ఆల్రెడీ ఆ ఎగ్జామ్ హాల్లోకి అయితే పంపిస్తారు. చెక్ చేసి ఎగ్జామ్ హాల్లోకి లోపలికి అయితే మీరు ఒక 40 నిమిషాల ముందే పోయి రూమ్లో కూర్చోండి. దాదాపు హాఫ్ అన్ అవర్ ముందే కూర్చోండి. కొంచెం మనకు ఎగ్జామ్ ఫియర్, భయం ఉంటది కాబట్టి ఒక 40 నిమిషాల ముందే నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే కొంచెం హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉండి ఏదో పోలియో లెక్క కొంచెం భయం అనేది మనకు అనిపిస్తూ ఉంటది. సో అలా అనిపిస్తే మనం ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాల ముందే కూర్చుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మన హార్ట్ బీట్ అనేది సెటరేట్ అవుతుంది, హ్యాపీగా భయం లేకుండా ఉంటది. సో మొదటిసారిగా మీరు ఏం చేయాలి అంటే, గౌరవ ఇన్సులేటర్స్ ఎవరైతే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఒక 5 minutes చదువుకోండి. దానికంటే ముందు మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఈసారి ఆన్సర్ బుక్లెట్ నంబర్, సీరియల్ నంబర్ అయితే 5 digits ఉన్నాయి. 1 2 3 4 5 ఇట్లా 5 digits ఉంటుంది. ఓఎంఆర్ షీట్ పైన కూడా 5 digits వేయండి. ఫోటో ఐడెంటి షీట్ పైన కూడా 5 digits వేయండి. అది గౌరవ ఇన్సులేటర్స్ అయితే చెప్తారు. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఈ క్వశ్చన్ పేపర్ లో ఖచ్చితంగా మీరు చదివినే పర్ఫెక్ట్ గా ఏ క్వశ్చన్లు అయితే మీకు వచ్చినాయో ఆన్సర్స్ ఫస్ట్ అదే క్వశ్చన్ నంబర్ వేసి మీరు రాయండి. భయం అవసరం లేదు, రాయండి. సో ఇట్లా ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మీరు చదివిన వచ్చినాయి ఫస్ట్ ఎట్లనైనా రాయవచ్చండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఫస్ట్ రాయవచ్చు, లేదంటే 8వ క్వశ్చన్ అయితే 8వ క్వశ్చన్ ఫస్ట్ రాయవచ్చు. ఇట్లా వరుసగా సీక్వెన్స్ గా రాయాలనే చట్టం అయితే ఏం లేదు. సో ఫస్ట్ వచ్చిన క్వశ్చన్ రాయండి, తర్వాత కొంచెం వచ్చిన క్వశ్చన్లు అవి రాయండి. మిగతా రాని క్వశ్చన్ కి రిలేటెడ్ ఏదైతే మీ ఇమాజినేషన్ కనిపిస్తుందో మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే మీరు రాయండి. టోటల్ గా పూర్తిగా ప్రతి సెక్షన్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అన్ని క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అయితే క్వశ్చన్లకు ఆన్సర్లు అయితే రాయండి. సో హ్యాపీగా మీరైతే వచ్చిన పర్ఫెక్ట్ గా మళ్ళీ ఇంకోటి ఆన్సర్ బుక్లెట్ లో ఏ ప్రశ్న అయితే రాస్తున్నారో ఆ ప్రశ్న యొక్క నంబర్ అయితే ఆన్సర్ బుక్లెట్ లో వేయాలి. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ చెప్తున్నా మీ అందరికీ. సో విద్యార్థులే దేవుళ్ళు కాబట్టి సో మీరందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.